హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంక ఇలా వ్లాగ్ ఏంటో మీకు అర్థమైపోయి ఉండుంటది. అంటే టైటిల్‌లోనే పెట్టాను గదా! అది ఏంటి అసలు అనేదైతే మీకు ఈ వ్లాగ్‌లో క్లియర్‌గా చెప్తానండి. మార్నింగ్ లేచేసరికి అసలు బెంగుళూరులో అయితే చల్లగా ఉంటుందండి. మాకైతే ఇంక అసలు మార్నింగ్ టైం మొత్తం ఫుల్లు జలుబు చేసినట్టు అంటే ఇంకా పిల్లలు కూడా అంటే షివరింగ్‌గా అలా అంటే లేచాక కొద్దిసేపు కూర్చొనే ఉంటున్నాము. ఇంకా కానీ బ్రేక్‌ఫాస్ట్ అయితే చేయాలి గదా! చిన్న బాబుకైతే ఇలా మకానా అండ్ అటుకులు అయితే ఫ్రై చేస్తున్నాను. అమ్మ మా కోసం అయితే ఇది చపాతీ చేద్దామనేసి అయితే పిండి నానబెట్టేసింది. యాక్చువల్‌గా పూరి చేద్దాం అనుకున్నామండి. కానీ మళ్ళీ ఆయిలీ ఫుడ్ ఎందుకులే అనేసి అయితే ఇంకా పూరి కాకుండా చపాతీ చేద్దామనేసి ముందే పిండంతా నానబెట్టేసి అయితే పెట్టేసింది. ఫస్ట్ నేనైతే చిన్న బాబుకి ఫుడ్ చేస్తున్నా. ఫస్ట్ మా చిన్నోడికి ఫుడ్ పెట్టేసామనుకోండి, ఏం చేసుకున్నా ఇంకా మనకి అంటే ఈ చపాతీ అంతా టైం పడతది గదా! సో, కొంచెం టైం పట్టినా బెటర్ అనేసి ఇంకా బాబుకైతే ఫస్ట్ తినిపిస్తాను. మకానా, అటుకులు అందులోనే అది మిక్సీ పట్టేటప్పుడు కొంచెము రాగి పిండి వేసేసి మిక్సీ పట్టేస్తానండి. ఇందులోనే 2 జీడిపప్పు అండ్ 2 బాదం కూడా వేసేసి మిక్సీ పట్టేసాను. ఇలా పెట్టామనుకోండి మార్నింగ్ టైంలోనే మంచి హెల్తీ ఫుడ్ కదా! అందుకే ఇంకా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఈ వాటర్‌లో నేను కొంచెము నెయ్యి వేస్తానండి. ఎందుకంటే మనకి సేమ్ ఫ్లేవరు అంటే హల్వా అంటారు కదా! ఆ ఫ్లేవర్ అయితే వచ్చేస్తది. ఎందుకంటే కొంచెము బెల్లం పౌడర్ కూడా వేస్తాను. సో, ఇలా అయితే రోజు మాక్సిమం అంటే వారంలో ఒక 3 డేస్ అయినా ఇలా పెడుతున్నానండి బ్రేక్‌ఫాస్టు. మీకు గాని పిల్లలుంటే ఇలా చేసి పెట్టండి. మార్నింగే మంచి ఎనర్జీ ఫుడ్ లాగా ఉంటది. ఇంకా నేనైతే చిన్న బాబుకి తినిపించేసి పొటాటో ఫ్రై అయితే చేసేసాను. ఇంకా అదైతే షూట్ చేయలేదులెండి. నేనింకా చపాతీ అయితే ఫైనల్‌గా ఒక 2 చపాతీలయితే ఉన్నాయి. నేనైతే ఒక్కటే చపాతీ తింటాను. నాకు అంటే పెద్దగా ఇష్టముండదండి. అంటే చపాతీ అంటే ఓకేలాగా తింటాను. అదే పూరి అయితే కొంచెం ఇష్టంగా తినేదాన్ని. ఇంకా ఒక్కటే చపాతీ ఉంది. దానికి తోడు కర్రీ కూడా చాలా తక్కువగా ఉంది. ఇంక అందుకే నేనైతే ఇంకా ఇంట్లో అందరూ తిన్నాక తింటున్నాను. ఇంకా మా రిషి బాబు ఏమో ఏడుపు స్టార్ట్ చేశాడు. వీకెండ్ వచ్చిందంటే చాలండి. ఇదైతే సండే రోజు వ్లాగు. బయటికి వెళ్దాం అనేసి ఏడుస్తూనే ఉంటాడు. అంటే పిల్లలకి ఇంకా బోర్‌గా ఫీల్ అయిపోతారండి ఇంట్లో ఉండి. అమ్మ బయటికెళ్దాం అమ్మ, ఎక్కడికైనా మాల్‌కెళ్దాము, అలా బయటికి వెళ్దాము. ఇంత మార్నింగే అంటే టైము 9 అలా అవుతుంది. అంత త్వరగా మాల్ కూడా తెరవరమ్మా, ఎక్కడికెళ్తాం? అండ్ పార్క్ కూడా బెంగుళూరులో 10కంతా క్లోజ్ చేస్తారు. ఎవ్వరు మమ్మల్ని అంటే కనీసం ఎవరింటికైనా వెళ్దామన్నా ఎవ్వరు లేరు. ముందైనా మా చిన్నత్తయ్య వాళ్ళ కొడుకులు, ఆ మనీ వాళ్ళు ఉండేవాళ్ళండి. అప్పుడు కొంచెం ఈజీ అయిపోయింది. అంటే వాళ్ళు రావడము వీకెండ్ అంతా కూడా బాగుండేది. కానీ ఇంక ఇప్పుడు ఎవ్వరూ లేరు గదా! అసలు పిల్లలు బాగా బోరింగ్‌గా ఫీల్ అయిపోతున్నారు. ఇంకా ఫెస్టివల్‌కి కూడా ఎక్కడికి వెళ్ళలేదు గదా! ఇంక ఇంట్లోనే ఉండి ఎటైనా వెళ్తే బాగుండు అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఊరికే మాల్‌కి ఎందుకులే, నేనే వద్దు, ఇంక మా హస్బెండ్ కూడా వెళ్దామన్నారు. కానీ ఎందుకులే ఇంకా వద్దు అని చెప్పేసాను. నేనైతే ఇంకా హెడ్ బాత్ చేసేసి ఫస్ట్ ఇంకా నేనైతే ఈ మధ్యకాలంలో ఈ హెయిర్ డ్రైయరే యూస్ చేస్తున్నానండి. నేను హెయిర్ డ్రైయర్ తీసుకున్నప్పుడు చెప్పాను. యాక్చువల్‌గా నాకు ఎక్కువగా జలుబు చేసేస్తుంది. దానివల్లే అది అంటే నిజమండి. నేను ఎప్పటినుంచో తీసుకుందాము అనుకుంటున్నాను. నాకు మెయిన్‌గా హెయిర్ డ్రై చేసుకోవడం కంటే ఈ చెవులలో కొంచెం వాటర్ వెళ్ళిపోయినట్టు పెయిన్‌గా అనిపించేస్తున్నాయి. హాట్‌గా కొంచెము అలా కూర్చున్నాం అనుకోండి ప్రశాంతంగా అనిపించేస్తుంది. అండ్ హెయిర్ కూడా ఒక జస్ట్ 10 మినిట్స్‌లో డ్రై అయిపోతది. హెయిర్ అయితే కూల్ ఎయిర్ పెట్టేసుకొని డ్రై చేస్తానండి మాక్సిమం అయితే. ఇంక ఈ హెయిర్ డ్రైయర్ మాత్రం నాకైతే సూపర్ అంటే సూపర్‌గా యూజ్ అవుతుంది. ముందైతే తలస్నానం చేయాలి అంటే ఏడుపు వచ్చేసేది. అంటే హెయిర్ త్వరగా ఆరిపోదు ఎందుకులే అనేసి. కానీ ఇప్పుడైతే జస్ట్ ఇంకా 10 మినిట్స్‌లోనే నా హెయిర్ అయితే మంచిగా డ్రై అయిపోతుంది. అండ్ నేనైతే బయటికెళ్ళడానికి రెడీ అయ్యానండి. నేనైతే చాలా డేస్ నుంచి ఒక మంచి లిప్‌స్టిక్ కోసం చూస్తున్నాను. అంటే నాకైతే కొంచెం డ్రై లిప్స్ అండి. సో, ఈ డ్రై లిప్స్‌కి ఏదైనా కొంచెం మంచిగా మాయిశ్చర్‌గా ఉండే లిప్‌స్టిక్స్ బావుంటాయి కదా! అండ్ నాకు లిప్‌స్టిక్ యూజ్ చేయాలంటే భయమండి. ఎందుకంటే సేఫ్ కాదు, కెమికల్స్ కదా అనేసి. ఇప్పుడైతే భయపడాల్సిన అవసరం లేదండి. నేనైతే మా అమ్మాయి ఎత్తు నుంచి ఈ కార్నేషన్ న్యూల్ లిప్‌స్టిక్ అయితే తీసుకున్నాను. సో, ఇందులో మనకి అవకాడో ఆయిల్, విటమిన్ ఇ ఉండడం వల్ల మంచి మాయిశ్చర్‌గా ఉంటాయండి. ఏ ఫంక్షన్‌కైనా ఈ ఒక్క లిప్‌స్టిక్ ఉందనుకోండి హ్యాపీగా సెట్ అయిపోద్ది. ఇంట్లో నార్మల్‌గా ఫంక్షన్స్ అయినా, డైలీ వేర్ అయినా కూడా మంచిగా ఈ లిప్‌స్టిక్ అయితే మనకి 12 అవర్స్ వరకి మంచిగా అంటే అస్సలు చెరిగిపోదు. సో, మీకు చూపిస్తాను థిక్‌నెస్ కూడా. చాలా పిగ్మెంటెడ్‌గా ఉంటది లిప్‌స్టిక్ అయితే. నాకైతే నచ్చిందండి. ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా ఈ లిప్‌స్టిక్ అయితే సెట్ అయిపోతదండి. నేనైతే ఇక్కడ మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను చూసారు కదా! హ్యాండ్ పైన ఎలా ఉందో నేను పెట్టుకొని కూడా చూపిస్తాను. ఎంత పిగ్మెంటెడ్‌గా ఉందో అండి. అండ్
మనకి మామా ఎర్త్ ప్రొడక్ట్స్ గురించి తెలిసిందే కదా, వాళ్ళైతే ప్లాస్టిక్ ఫ్రీ అండ్ మేడ్ ఇన్ ఇండియా అండి మామా ఎర్త్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా. అండ్ ఇవి మనకైతే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, నైకాల పర్పుల్లో ఎక్కడైనా కూడా అవైలబుల్గా ఉంటాయండి. నా కోడ్ అడ్బాలా 2025 యూస్ చేశారంటే మీకైతే మామా ఎర్త్ వెబ్సైట్లో అయితే 20% ఆఫ్ కూడా వస్తుంది. చూసారు కదా ఎంత ఈజీగా, ఎంత పిగ్మెంటెడ్గా ఉందో లిప్స్టిక్ అయితే. నాకైతే ఈ షేడ్ బాగా నచ్చిందండి. షేడ్ అయితే 01 కార్నేషన్ న్యూడ్ అండి. మనం ఇది ఇలా అప్లై చేసేసుకుంటే మనకి ఈజీగా 12 అవర్స్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అండ్ స్మజ్ ప్రూఫ్ కూడా. చూసారు కదా అస్సలు మనకైతే లిప్స్టిక్ అయితే పోదు. ఏ స్కిన్ వాళ్ళకైనా కూడా ఈ లిప్స్టిక్ అయితే సూపర్గా అంటే సూపర్గా వర్క్ అవుతుంది. నాకైతే ఈ ప్రోడక్ట్ అయితే బాగా నచ్చింది. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. సో మీరు ఆ లింక్ త్రూ అయితే బై చేయొచ్చు. చెప్పాను కదా వెబ్సైట్లో అయితే మీకైతే 20% ఆఫ్ కూడా వస్తుంది నా కోడ్ యూస్ చేస్తే. మనం ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఒకసారి ఇది అప్లై చేసేసుకున్నాం అనుకోండి, హ్యాపీగా మనకి 12 అవర్స్ ప్రొటెక్షన్ అయితే వస్తుందండి. స్మజ్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ అన్నట్టు లిప్స్టిక్. అండ్ చాలా సేఫ్ అండి. ఇది టాక్సిన్ ఫ్రీ, అన్ని న్యాచురల్ ప్రొడక్ట్సే యూస్ చేస్తారు. మెయిన్గా అవకాడో ఆయిల్ అండ్ విటమిన్ ఈ యూస్ చేయడం వల్ల మంచి మాయిశ్చర్ అయితే ఉంటాయి లిప్స్ కూడా. ఇంట్లోకి ఏంటి సామాన్ లేదనేసి అమ్మ చెప్తే కొన్ని అయితే ఆర్డర్ చేశానండి. ఈ మధ్య ఫ్లిప్కార్ట్ గ్రాసరీలో ఆర్డర్ చేస్తున్నాను. జస్ట్ మనకైతే 5 మినిట్స్లోనే డెలివరీ ఉంది. ఫ్లిప్కార్ట్ ఇప్పుడు ఫెస్టివల్ కదా, అందుకే అది కాంబోలా అంటే చిన్నగా ఆఫర్ లాగా ఇచ్చారు. నేను ఇంకా డేట్స్, ఇంట్లోకి కావాల్సినవి అన్నీ కొన్ని అయితే ఆర్డర్ పెట్టాను. ఈసారి ఈ టైప్ ఆఫ్ డేట్స్ అయితే పెట్టానండి. చూడాలి. కాస్ట్ అయితే 350 రూపీస్. 2 బాక్సెస్ సాఫ్ట్గానే ఉంటాయంట. కానీ మనకి నార్మల్గా కిమియా డేట్సే బెటర్లేండి. అవే బాగా ఇంకా అంటే ఇంకెక్కువ సాఫ్ట్గా ఉంటాయి. సో నేనైతే మినప్పప్పు కావాలి, రేపటికి ఇడ్లీ పిండి వేద్దాం అనేసి అయితే ఇంకా మినప్పప్పు కోసం అనుకున్నానండి. ఇవన్నీ ఆర్డర్ పెట్టేశాను. ఒక ఆయిల్ ప్యాకెట్, కొంచెం కుకుంబర్ కూడా తిందాము అనేసి సాలడ్ లాగా ఇంక ఈ ఐటమ్స్ అన్నీ అయితే ఆర్డర్ చేశాను. జస్ట్ పెట్టిన 5 నిమిషాల్లోనే డెలివరీ తీసుకొచ్చేస్తున్నారు. భలే హ్యాపీగా అనిపించేస్తుంది. అంటే ముందైతే ఏదైనా కావాలి అంటే నేనే షాపుకు వెళ్ళడము, ఈ పిల్లల్ని మేనేజ్ చేసి ఇదంతా కష్టమైపోయేది. ఇప్పుడైతే నార్మల్గా బ్లింకిట్ అయినా లేదంటే ఫ్లిప్కార్ట్ అదైనా పెట్టేసుకుంటున్నాను. మా హస్బెండ్ ఏమో ఇంకా లంచ్లోకి అయితే మటన్ తీసుకొచ్చారండి. మటన్ అయితే మంచిగా మ్యారినేట్ చేస్తున్నాను. ఇలా బిర్యానీ చేద్దామనేసి అనుకుంటున్నాను. అంటే ఎప్పుడు చికెనే తింటున్నాం కదా, ఈ మధ్యకాలంలో మటన్ అస్సలు తినలేదండి. అందుకే ఇంకా వీకెండ్ కదా, అందుకే అనేసి మా ఆయన కొంచెం ఎక్కువగానే మటన్ తీసుకొచ్చారు. మంచిగా బిర్యానీ చేసేసి కొంచెం మటన్ ఫ్రై అయితే చేద్దాము అనుకున్నాను. రుషిక్ కూడా ఇంకా ఇష్టంగా తింటాడు. మళ్ళీ బిర్యానీ కావాలి, బయటికి రానని చెప్పాను కదా, బిర్యానీ కావాలి అన్నాడు. సరే ఇంకా మటన్ బిర్యానీ చేద్దాం అంటే బిర్యానీ కాదులేండి, రైస్ని కలిపి ఉడికిస్తే పలావ్ అంటారు కదా, అదే మటన్ పలావే చేస్తున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను. నాకైతే టెన్షన్ వచ్చేసింది. అంటే ఎలా ఉంటుందో ఏంటో, సరిగ్గా అవుతుందో అవ్వదో అనుకున్నాను. కానీ అసలు సూపర్గా అంటే సూపర్గా వచ్చిందండి బిర్యానీ అయితే. అండ్ ఇప్పుడు మేము ఉంటున్న హౌస్ ఏంటంటే ఓనరు మాకు ముందే చెప్పారు, ఇలా సేల్ చేసేద్దాము అనుకుంటున్నాము అనేసి అయితే చెప్పారండి. అండ్ చెప్పినప్పుడు అనుకున్నాము అంటే ఇప్పుడు ఇల్లు అమ్మడం అంత ఈజీ కాదు కదా, టైం పడుతుందేమోలే, ఇంకా అప్పటికి చూద్దాంలే, అమ్మినప్పుడు చూద్దాము అనేసి అనుకున్నాము. కానీ ఏమైపోయిందంటే రావడము, కొంతమంది చూడడము, మాట్లాడుకోవడము, ఇదంతా ప్రాసెస్ అయితే జరిగిపోతుంది. ఆయన ఏం చెప్పారంటే బెటర్ ఒకసారి ఖాళీ చేపించేసి మళ్ళీ అంతా అంటే కొన్ని రిపేర్ వర్క్స్ ఉంటాయి కదా, అవి చేపించేసేద్దాం, అమ్ముదాం అనుకున్నట్టున్నారు. మాకైతే మార్చి వరకు చెప్పారన్నట్టు, మీరు వెకేట్ చేయండి అంటే మేము కూడా చూసుకోవాలి కదండి. ఇంత ఫాస్ట్గా హౌస్ ఖాళీ చేయండి అంటే మనకు కూడా కొంచెం కష్టమే కదా, చూసుకోండి మీరు కూడా మార్చి వరకు అని చెప్పారు. నాకైతే నిజంగా అండి షాకింగ్గా అనిపించింది. మేము ఏమనుకున్నామంటే మళ్ళీ కొత్త ఓనర్ వచ్చినా ఏముందిలే కొంచెం రెంట్ పెంచుతారేమో, ఇందులోనే ఉందాము అనుకున్నాం. కానీ ఈయన ఇప్పుడు ఖాళీ చేయమనేసరికి అయితే అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. దానికి తోడు మేము ఈ ఇంట్లోకి వచ్చి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయిపోయిందండి. ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంత సామాన్ కూడా లేకుండే మా దగ్గర అయితే, అంటే అప్పుడు ఓన్లీ రుషియే ఉండేవాడు. ఇంత లగేజ్ లేదు, ఇంత ఏమీ లేదు. ఇప్పుడేమో చాలా లగేజ్ అయిపోయిందండి. ఇంట్లో ఏ మూల చూసినా సామానే అయిపోయింది. నాకు అసలు అది ఎలా సర్దాలి ఏంటి అనేది కూడా అర్థం కావట్లేదు, అంత మెస్సీగా ఉంది. అంటే పిల్లల్ని తీసుకొని ఈ ఇల్లు ఖాళీ చేయడం అనేది పెద్ద టాస్క్ అండి. దానికి తోడు ఇల్లులు వెతకడం ఇక్కడ పెద్ద టాస్క్. ఏంటంటే ప్రజెంట్ మా హస్బెండ్ ఏమంటున్నారంటే ఇంకా మనం మంచిగా కమ్యూనిటీ దాంట్లోకి వెళ్ళిపోదాము, పిల్లలకు కొంచెం ఆడుకోవడానికి. అంటే చిన్న బాబు కూడా పెద్ద బాబు అయిపోతున్నాడు కదండి, కొంచెం ఆడుకోవడం అదంతా బాగుంటుంది. అండ్ సేఫ్టీ అండి మెయిన్.
ఇక్కడ ఏంటంటే మనం కొంచెం పెద్ద దాంట్లోకి వెళ్ళిపోతే కొంచెం సేఫ్టీ కూడా ఉంటుంది కదా, పిల్లలు బయట ఆడుకుంటున్నాం అలా చేస్తా అంటున్నారు. ఇప్పుడు నార్మల్గా మనకి బెంగళూరులో గేటెడ్ కమ్యూనిటీస్ అంటే మనల్ని ఎవరిని పడితే వాళ్ళని, ఇప్పుడు మనకి ఇక్కడ ఎలా ఉంటుందంటే ప్రజెంట్ మనం అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ అత్తమ్మ ఇలా టూలెట్ బోర్డు పెట్టుకుంటారు, మనం వెళ్ళి డైరెక్ట్ చూసి మాట్లాడచ్చు. బట్ ఇక్కడైతే అలా ఉండదండి. మనం ఒక బ్రోకర్కి కాంటాక్ట్ చేయాలి. మనకి అసలు ఎక్కడ ఖాళీలు ఉంటున్నాయో కూడా తెలీదు. ఓన్లీ బ్రోకర్కే, నార్మల్గా ఏజెంట్స్కే తెలుస్తూ ఉంటుంది. వాళ్ళని మనం కాంటాక్ట్ చేయాలి, ఒక అపాయింట్మెంట్ తీసుకోవాలి. వాళ్ళు వచ్చేటప్పుడు ఇంకా ఇదంతా పెద్ద ప్రాసెస్ లాగా ఉంటుంది. అమ్మో, అసలు నాకైతే ఇదంతా తలుచుకుంటేనే నిజంగా అండి ఎంత హెడేక్గా ఉందో. ఎలా చేస్తాము ఏంటి, మళ్ళీ ఇల్లు ఎక్కడ దొరుకుతుంది, ఎలా సెట్ అవుతాము, ఇదంతా అని ఆలోచించేస్తే మెయిన్ ఈ సామాన్ సర్దడం అండి. మా ఆయనేమో నో బ్రోకర్లో పెట్టుకుందాంలే వాళ్ళు వచ్చి చేస్తారు అంటున్నారు. కానీ వాళ్ళు లాస్ట్ టైం కూడా మేము నో బ్రోకర్కే పెట్టుకున్నామండి. కానీ మొత్తం ఏం చేసేసారంటే అన్నీ మిక్స్ చేసేస్తారు. ఇంకా వాళ్ళు సామాను మనలాగా ఎందుకు సర్దుతారు చెప్పండి. ఒక దానిలో సంచుల్లో అంటే బాక్సులు అట్టపెట్టెల్లో మూటలు కట్టేసి పెట్టేస్తారు. మళ్ళీ అవన్నీ మనమే సర్దుకోవాలి కదా. ఋషి అప్పుడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి అప్పుడు నాకు కొంచెం ఈజీగా అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 3 days సర్దానండి నేను నైట్ పడుకోకుండా. అప్పుడు అమ్మ కూడా ఎవ్వరూ రాలేదు, నేను ఒక్కదాన్నే సర్దుకున్నాను. 3 days నైట్ అంతా నిద్రపోకుండా మొత్తం సామాన్ అయితే సర్దేశాను. అప్పుడు ఇంకా కొంచెం తక్కువ ఉందిలేండి. ఇప్పుడు ఈ సామాన్కి అయితే నేను ఎన్ని రోజులు సర్దాలో ఏంటో. ఇంకా అమ్మ అంటే మీ మమ్మీ ఉన్నారు కదా అని అంటారేమో, అమ్మ ఉంటే ఓన్లీ పిల్లలకే డెడికేట్ అండి. ఇంకా అంటే వాళ్ళకి ఫుడ్కి ప్రాపర్కి టైంకి తినిపించాలి. అండ్ చిన్న బాబుని మనం అంటే ఆడుకుంటున్నప్పుడైనా ఏదైనా చూస్తూ ఉండాలి. ఇంకా మా మమ్మీకి అదే పని సరిపోతూ ఉంటుంది. ఇద్దరూ ఉంటారు కదా, వాళ్ళిద్దరిని చూసుకోవడానికి ఇంక ఈ సర్దడం అయితే అంటే అండ్ మన ఇల్లు మనం సర్దుకుంటేనే మనకి అంటే తర్వాత అయినా నాకు తెలుస్తుంది కదా. అమ్మో, అసలు ఇవన్నీ నిజంగా అండి నాకైతే అంటే ఎంత స్ట్రెస్గా ఉంటుందంటే నేను అందుకే వ్లాగులు కూడా చెప్పినప్పటి నుంచి అసలు నేను తీయలేకపోతున్నాను. ఆ రోజు నుంచి ఇంకా మొన్న సండే అయితే క్లియర్గా చెప్పేశారు, మీరు ఏ డేట్గా వెళ్ళిపోతారు అదంతా చెప్పండి, దాని ప్రకారంగా నేను చేసుకుంటాము అనేసి అయితే చెప్పారు. ఇంకా ఫస్ట్ అయితే వెతకాలి కదా. అండ్ మీకు ఒక సిరీస్ లాగా స్టార్ట్ చేస్తాను అన్నాను కదా, ఇదే అండి. అంటే ఇంకా మేము ఫిక్స్ అయిపోయాంలేండి, ఇంకా ఎలాగో వెకేట్ చేస్తాం కాబట్టి. ఇక్కడ బెంగళూరులో మనకి రెంట్స్ ఎలా ఉంటాయి, ఒక పెద్ద కమ్యూనిటీలో నేను ఏమనుకుంటానంటే, నేను హౌస్ సర్చ్ చేసినప్పుడు అమ్మో ఒక పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీ, ఒక 100 acres ప్రాపర్టీలో హౌసెస్ ఎలా ఉంటాయి మనకి, అండ్ రెంట్లు ఎలా ఉంటాయి, మనం ఎలా సర్చ్ చేసుకోవాలి. అండ్ మెయిన్ వాస్తు అండి. నార్మల్గా మీరు అంటారేమో నేను వాస్తు ఫాలో అవ్వను, కానీ అంటే ఇంట్లో చిన్న చిన్న వాటికి ఫాలో అవ్వనండి. బట్ మా డాడీ అలా కాదు, అంటే కొంచెం బేసిక్గా వాస్తు ఉండాలి అది అంటారు. ఈ అపార్ట్మెంట్లలో వాస్తు దొరకడం కూడా చాలా కష్టము. ఇంకా అవన్నీ నేను ఎలా సెర్చ్ చేసుకుంటున్నాను అవన్నీ కూడా మీకు వీడియోస్ అయితే క్లియర్గా పెడతాను. ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అనిపించింది. బిర్యానీ అయితే సూపర్ టేస్టీగా వచ్చిందండి, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. అండ్ ఇంకా మటన్ ఫ్రై కూడా చేసేసాను. 2 అంటే వంట చేసేసుకున్నాను అనుకోండి, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా అనేసి 2 ఇంకా నైట్కి కూడా సరిపోయేంత అయితే చేసేసాను. ఇంక ఇక్కడ మా చిన్నోడు చూడండి, అసలు పడుకోమంటే ఈ మధ్య అంటే ముందైతే ఆఫ్టర్నూన్ టైంలో హ్యాపీగా పడుకునేవాడండి ఒక 2-3 గంటలు. ఇప్పుడు పెద్దోడైపోతున్నాడా, అస్సలు పడుకోవట్లేదు. జస్ట్ అంటే ఒక 1/2 hour పడుకుంటాడేమో ఆఫ్టర్నూన్ అంతే. ఎందుకులే నేను ఆడుకోవాలనే ఫీలింగే ఎక్కువగా పడుకోవడం అయితే పడుకోవట్లేదు. ఇంక ఈవినింగ్ అయితే మా హస్బెండ్ కొద్దిసేపు వాకింగ్కి అలా అంటే చిల్ అవుట్గా ఉంటుంది కదా, బయటికి వెళ్దాము అన్నారు. సరే ఇంకా నాకెందుకో అప్పటికి హెయిర్ అంతా డ్రై అయిపోయింది, కానీ కొంచెం ఐస్ పెయిన్, నోస్ పెయిన్ వస్తున్నట్టు అనిపించింది. మేబీ ఆ చల్లటి వెదర్కేనేమో అండి. కొంచెం సాక్స్లు వేసుకొని తిరిగితే అంటే ఇంట్లో ఉన్నా కూడా ఫ్లోర్ అంతా ఉంటుంది కదా, అది చల్లగా ఉంటుందన్న వల్ల అలా అనిపిస్తుందేమో. మా హస్బెండ్ ఏంటంటే బయటికి వెళ్దాం పదా, కొంచెము టీ తాగుతాము, అంటే ఇంటి దగ్గరలో ఇరానీ టీ ఉంటుందండి, బాగుంటుందంట. అంటే నేను అసలు నార్మల్గా టీ తాగను, కానీ ఇలా కొంచెం నీకు అన్ఈజీగా ఉందంటున్నావు కదా, టీ తాగుదాం పదా అని అన్నారు. సరే కదా అనేసి అయితే ఇంకా బయటకు అయితే వెళ్తున్నాను. కళ్ళు కొంచెం నొప్పి వచ్చినప్పుడే అండి ఆ కళ్ళద్దాలు పెట్టేది. అస్సలు నేను పెట్టుకోను, అంత 7,000 కాస్ట్ పెట్టి తీసుకున్నాం కానీ అస్సలు పెట్టుకోవట్లేదు నేనైతే. ఎందుకంటే ఇంకా నేను పెట్టుకుంటే చిన్నబాబు లాగేస్తూ ఉంటాడు, అది కూడా ఒక రీజను, అందుకే ఎక్కువగా పెట్టుకోవట్లేదు. ఈవినింగ్ అయితే అసలు జస్ట్ 5 అవుతుందండి. వెదర్ చూడండి ఎంత చల్లగా అయిపోయిందో. అండ్ ఇక్కడైతే ఇంకా వర్షం కూడా పడుతూ ఉంది. మొన్న అయితే 2-3 days వర్షం పడింది. టీ మాత్రం చాలా బాగుండే. అంటే
నాకు టీ ఎలా ఉండదంటే అస్సలు షుగర్ ఉండొద్దండి. అంటే జస్ట్ ఏదో చాలా లైట్‌గా షుగర్ ఏశారు. దానివల్లే అనుకుంటా మంచిగా కొంచెం వేడి వేడిగా తాగేసరికి హ్యాపీగా అనిపించింది. జింజర్ అండ్ ఏదో తీసుకున్నాను ఫ్లేవరు. ఆ ఫ్లేవర్ జింజర్ ఇలాచి ఆ ఫ్లేవర్ తీసుకున్నాను. అసలు అనిపించింది. ఫ్లేవర్ కూడా చాలా బాగుండే. ఇంట్లో అస్సలు ఎవ్వరం టీ తాగమండి. మా హస్బెండ్ అయినా నేనైనా కూడా. అమ్మ వాళ్ళు వచ్చిందంటే అమ్మ, అత్తమ్మ వాళ్ళు పెట్టుకొని తాగుతారు కానీ ఇంకా నేను ఎప్పుడు తాగను. మా హస్బెండ్ కూడా ఎప్పుడైనా ర్యాండమ్గా తాగాలి అనిపిస్తే ఇంకా జస్ట్ ఒక 10 అడుగులేస్తే వస్తుంది. ఇక్కడికి వచ్చేసి అయితే తాగుతారు. మన హైదరాబాదీ స్టైల్ ఇరానీ చాయ్. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనేసి అప్పుడప్పుడైతే ఇక్కడికి వచ్చి తాగుతారు. కొంచెం తాగినాకనైతే అంటే ఆ చలి చలిగా అనిపిస్తుంది కదా బాడీలో, అదంతా పోయినట్టయితే అనిపించింది. అదే అనుకున్నాను అంటే టీ లవర్స్ ఇందుకే తాగుతారేమో. టీ అంటే ఇంకా ఒక్కసారి అలవాటు అయిపోయింది అనుకోండి తాగుతూనే ఉంటారు కదా. అక్కడ మా హస్బెండ్ ఏమో నువ్వు టీ సరిగ్గా తాగట్లేదు అనేసి నన్ను కామెంట్ చేస్తున్నారు. టీ తాగడానికి కూడా అంటే ఎలా ఉంటుంది చెప్పండి. నువ్వేమో బాగా తాగట్లేదు, నీట్గా తాగు అంట. అయ్యో! ఇంక నాకంతే తాగొచ్చులే అనేసి నేనేమో అక్కడ చెప్తూ మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా దీని తర్వాతయితే బయటికి అంటే నార్మల్‌గా ఏమైనా తిందాము అన్నారు. అస్సలే టీ తాగాను. ఇంకేమి అంటే నార్మల్‌గా మనం ఏమన్నా స్వీట్ తిన్నా కూడా అంతగా అనిపించదు కదా. కానీ బొబ్బట్టు తిందాము వేడి వేడిగా బాగుంటుంది అని చెప్పారు. సరే అనేసి ఇంకా అది కూడా జస్ట్ ఒక 10 అడుగులు వేస్తే వస్తుందండి ఇంటికి. అక్కడికైతే వెళ్ళిపోయాము. వాళ్ళు వేడి వేడిగా మంచిగా బొబ్బట్టు అయితే వేస్తారు. ఎన్ని రకాల బొబ్బట్లు ఉంటాయో అండి ఇక్కడైతే. ఇంకా మా రిష్ బాబుకును మా హస్బెండ్కి అయితే అదేంటి బాదం హోలిగా అయితే తీసుకున్నారు. 45 రూపీస్ అనుకుంటా ఒక్కొక్కటి. కానీ వేడిగా చేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అసలు పెద్ద పెద్ద కమ్యూనిటీలోకి వెళ్తే ఇవన్నీ మిస్ అయిపోతామేమో. అంటే అంత ఈజీగా బయటికి రారాదు కదా. నాకైతే ఇంకా అంటే మైండ్లో ఏది చూసినా అదే బాధగా ఉంది. అమ్మో ఒక్కదాన్ని ఎలా ఉంటాను ఏంటి. అండ్ ఫస్ట్ టైం మేము ఒక గేటెడ్ కమ్యూనిటీ అలాంటి హౌస్కి అయితే వెళ్దాము అనుకుంటున్నాము. అక్కడ తెలుగు వాళ్ళు అంటే కనీసము ఎలా ఉంటుంది ఏంటి అనేది అది కొంచెం టెన్షన్గా ఉంది. చూడాలి. మా ఆయనేమో 3 BHK తీసుకుందాం అంటున్నారు. నేనేమో 2 BHK సరిపోతుందిలే. మళ్ళీ రెంటల్ చాలా ఎక్కువైపోతుందండి. మనకి ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఎక్కువైపోతాయి. అసలు ఇంకా నెక్స్ట్ అయితే అవే వ్లాగులు పెడతానండి. అంటే హౌస్ సర్చింగ్ మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది కదా. అంటే పెద్ద దాంట్లో తీసుకుంటే మనం ఎలా చూసుకోవాలి ఏంటి అనేది కూడా కంప్లీట్గా ఇంకా వ్లాగులు అయితే కంప్లీట్గా షూట్ చేసి అయితే పెడుతూ ఉంటాను. ఈ వ్లాగ్ అయితే ఇంకా ఇక్కడితో నేను చేస్తున్నానండి. అక్కడ వేడి వేడిగా ఇచ్చారా. మా హస్బెండ్ ఏమో అసలు ఫుల్ వేడిగా ఉందేమో రుషిబాబు అలానే పట్టుకొని ఉన్నాడు. కానీ టేస్ట్ మాత్రం కొంచెం టేస్ట్ చేశాను. అబ్బా టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. అంటే వేడి వేడిగా బొబ్బట్టు ఎప్పుడైనా కూడా మనం వేడిగా తింటేనే బాగుంటుందేమో. ఇదైతే ఇంకా ఓన్లీ బొబ్బట్టు షాపే ఫుల్ రష్ ఉంటారు. ఇంకా మనకి ఈవినింగ్ ఏంటంటే చాలా మెంబర్స్ తింటుంటారు. వాళ్ళు చేస్తూనే ఉంటారండి బొబ్బట్లు అయితే. ఇంకా మనకి కస్టమైజ్ అంటే అక్కడ డిఫరెంట్ క్యారెట్, బాదము, డ్రై ఫ్రూట్ ఒలిగే కూడా ఉంటుంది. ఏదైనా కూడా హ్యాపీగా తినేయచ్చు బయటకు వచ్చామంటే. మళ్ళీ మనకి ప్రైస్ కూడా ఎక్కువగా ఉండదండి. అక్కడ మా ఆయనేమో చాలా బాగుంది. బాదం అంటే మంచిగా బాదం పౌడర్ వేసినట్టున్నారు. టేస్ట్ మాత్రం చాలా బాగుండే. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.